హలో అండి, నేను మీ గాయత్రి. శ్రీమాత్రే నమః. మనకి టిఫిన్స్ ఫాస్ట్గా చేయాల్సి వచ్చినప్పుడు చట్నీలు తొందరగా కావు కదండి. అట్లా అవసరం ఉన్నప్పుడు చట్నీని ఫాస్ట్గా ఎట్లా చేసుకోవాలి అనేదాన్ని నేను మీకు చూపిస్తున్నాను. కొద్దిగా ఆయిల్ పోసుకున్నాను. చట్నీ కోసం పల్లీలు వేయించుకోవడానికి మామూలుగా డ్రైగా వేయించుకుంటాం. సాధారణంగా డ్రైగా వేయించుకుంటే అవి మాడిపోతూ ఉంటే మనం ఫాస్ట్గా చేయాలనుకున్నప్పుడు ఆ తొందరకి కానే కావు, అవి మళ్ళీ చల్లారటానికి కూడా టైం పడతాయి. ఇప్పుడు మీకు నేను చూపించిన విధంగా మీరు చేసుకుంటే కనుక ఒక్క 5 మినిట్స్లో చట్నీ కంప్లీట్ అవుతుందండి. పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంకి, మగవాళ్ళు ఆఫీసులకి వెళ్ళే టైంకి ఫాస్ట్గా అందించగలుగుతాం ఇట్లా చేసుకుంటే. ఇప్పుడు నూనె కొంచెం ఎక్కువ పోసుకున్నా కదా, దీంట్లో పల్లీలు పోసాను చూడండి. ఇట్లా నూనెలో వేయించుకుంటే ఏమవుతుందంటే ఈవెన్గా అన్నీ సమానంగా వేగుతాయి. నెక్స్ట్ ఏంటంటే మాడకుండా ఉంటాయి, ఫాస్ట్గా అయిపోతుంది. ఎక్కువసార్లు కలుపుకుంటూ దగ్గర ఎక్కువసేపు ఉండక్కర్లేదు. చూస్తున్నారు కదా, చిటపటలాడుతున్నాయి అంటే వేగితేనే ఇవి చిటపటలాడుతాయి. అట్లానే ఇదే టైంలో ఇదిగోండి సరిపడా మిర్చి నేను సగానికి తుంపి పెట్టుకున్నా, మొహాన చింది పడకుండా ఉంటాయి. ఇట్లా తుంపుకొని వేసుకుంటే ఇవి కూడా వేగుతూ ఉంటాయి. ఆ మిగతా బ్యాలెన్స్ అవి ఏమన్నా కొంచెం పచ్చిగా ఉంటే పల్లీలు కూడా వేగుతాయి. ఆయంతా ఇవి చక్కగా వేగిపోయినాయండి. ఇప్పుడు కొంచెం నూనె రాకుండా ఇట్లా పక్కకు అనుకొని అన్నీ మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి. నూనె వేయించుకునే వరకే ఎక్స్ట్రా ఉన్న నూనెని తీసేసేయాలి. అట్లనే ఇదే జార్లో కొంచెం చింతపండుని మన ఎంత కావాలో అంత వేసుకోవాలండి. అట్లనే ఈ వేడి వాటిలో వాటర్ పోస్తున్నానండి. దీనివల్ల తొందరగా చల్లారుతాయి. మనం మిక్సీ పట్టేటప్పుడు బాగా హీట్ లేకుండా ఒక్క నిమిషం పక్కకి పెట్టేస్తే ఈ నీళ్ళల్లో డిప్ అయ్యి అవి చల్లగా అయిపోతాయి. అట్లనే దీంట్లో తగినంత ఉప్పు కూడా వేసేసుకుంటే ఇక ఒక్క నిమిషం ఆగి దీన్ని గ్రైండ్ చేసుకుని వద్దాము. మళ్ళీ బాండీ కింద వెలిగించి పెట్టుకున్నామండి. ఇందాక నా నూనె మిగిలింది ఉంది కదా, ఇప్పుడు దీంట్లోనే పోపు వేసుకుందామండి. చట్నీలోకి పోపు కావాలి కదా. అట్లనే కరివేపాకు, ఈ పోపు అంతా చట్నీలో వేసేసుకుందామండి. అంతే అండి, ఎంతో ఫాస్ట్గా చట్నీ అయిపోయింది. నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ ప్లీజ్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేయండి. ధన్యవాదములు.